అర్జునుడి మనవడు మరియు అభిమన్యుని కొడుకు పరీక్షిత్ అనే రాజు తనపై పడిన శాపం కారణంగా తక్షక అనే విషసర్పం కాటుతో మరణించాడు. అతని కొడుకు జనమేజయుడు తక్షకుడితో సహా అన్ని పాములను చంపి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అతను సర్పహుతి యజ్ఞం, పాము బలి అనే బలమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. యజ్ఞ అగ్నిలో వేలాది అమాయక పాములు చనిపోయాయి. కాని తక్షకుడు అమరత్వం యొక్క అమృతం అయిన అమృతాన్ని సేవించినందున చంపలేకపోయాడు. ఈ చర్య కారణంగా జనమేజయుడు పాముల శాపానికి గురయ్యాడు మరియు నయం చేయలేని కుష్టు వ్యాధికి గురయ్యాడు. ఆ సమయంలో ఆత్రేయ మహర్షి, అత్రి మహర్షి కుమారుడు సందర్శించి గురువాయూరులో విష్ణువును పూజించమని చెప్పాడు. ఆలయ మహిమ గురించి కూడా చెప్పాడు. చాలా కాలం క్రితం పద్మకల్ప ప్రారంభంలో బ్రహ్మ తన సృష్టి పనిలో ఉన్నప్పుడు విష్ణువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. సృష్టికర్త తాను మరియు అతని సృష్టికర్మ బంధనము లేకుండా విముక్తి కోరుకుంటున్నట్లు చెప్పినప్పుడు విష్ణువు తన విగ్రహాన్ని తయారు చేసి తన స్నేహితుడికి సమర్పించాడు. బ్రహ్మ ఆ విగ్రహాన్ని చాలా కాలం పాటు ప్రగాఢంగా నమస్కరించి వరాహ కల్పంలో బిడ్డను కనడం కోసం విష్ణువుపై తపస్సు చేస్తున్న సుతపస్ అనే ఋషి మరియు అతని భార్య ప్రశ్నకి దానిని బహుమతిగా ఇచ్చాడు. సుతపాలు మరియు ప్రశ్ని విగ్రహాన్ని పొందిన తర్వాత వారి ప్రార్థనను కొనసాగించారు. చివరకు విష్ణువు వారి ముందు ప్రత్యక్షమయ్యారు. వారు తమ కోరికను వ్యక్తం చేసినప్పుడు విష్ణు వంటి కుమారుడు తమకు కావాలి, అతను వరుసగా 3 జన్మలలో వారి కుమారుడిగా పుడతాడని మరియు 3 జన్మలలో వారు అతని విగ్రహాన్ని పూజించవచ్చని వారికి చెప్పాడు. కృష్ణుని అధ్యాయం. మొదటి జన్మ సత్య యుగంలో సంభవించింది. విష్ణువు పృష్ణిగర్భ, సుతపులు మరియు ప్రశ్నల కుమారుడిగా అవతరించాడు. ఈ జన్మలో అతను బ్రహ్మచర్య యొక్క ప్రాముఖ్యతను ప్రవచించాడు మరియు తన భక్తుడైన ధ్రువుడికి దర్శనం, అతని రూపం యొక్క దైవిక దృక్పథం ఇచ్చాడు. అతను ధ్రువలోకం అనే రాజ్యం చేశాడు. త్రేత యుగంలో సుతపులు మరియు ప్రశ్ని కశ్యప మరియు అదితిగా పునర్జన్మ పొందినప్పుడు విష్ణువు వారికి వామనునిగా జన్మించాడు. చివరగా ద్వాపర యుగంలో వారు వసుదేవుడు మరియు దేవకిగా పునర్జన్మ పొందినప్పుడు విష్ణువు వారి 8వ కుమారుడైన కృష్ణుడిగా జన్మించాడు. 3 జన్మలలోనూ విష్ణువు స్వయంగా తయారు చేసిన పవిత్రమైన విష్ణుమూర్తిని పూజించే భాగ్యం కలిగింది. తన చదువు నుండి తిరిగి వచ్చిన తరువాత కృష్ణుడు తన తల్లిదండ్రులు పూజించిన విగ్రహాన్ని తన కొత్త నివాసమైన ద్వారకకు తీసుకెళ్లాడు. అతను ఇక్కడ విగ్రహం కోసం ఒక ఆలయాన్ని నిర్మించాడు మరియు ప్రతిరోజు ఆ విగ్రహాన్ని లోతైన భక్తితో పూజించేవాడు, తాను విష్ణువు యొక్క అవతారం అయినప్పటికీ. చివరకు ద్వాపర యుగం సమాప్తమైంది. ఇప్పుడు విష్ణువు తన అసలు నివాసమైన వైకుంఠానికి తిరిగి వచ్చే సమయం వచ్చింది. బయలుదేరే ముందు అతను తన మిత్రుడు మరియు శిష్యుడైన ఉద్ధవ్తో ఒక వారంలో ద్వారకకు ప్రళయం వస్తుందని, వరదలో ఒంటరిగా ప్రకృతి లేని ఒంటరివాడు తన 3 జన్మలలో తన తల్లిదండ్రులు పూజించిన దివ్య విగ్రహమని చెప్పాడు. దేవతల గురువైన బృహస్పతికి విగ్రహాన్ని అప్పగించి జీవితాంతం తపస్సు చేసేందుకు బదరికాశ్రమానికి బయలుదేరమని ఉద్ధవుడికి సలహా ఇచ్చాడు. విష్ణువు ప్రవచించినట్లుగానే ద్వారకను భారీ ప్రళయం నాశనం చేసింది. ఒక పెద్ద పర్వత శిఖరం మాత్రమే బయటపడింది. ఉద్ధవుడు బృహస్పతికి విగ్రహం గురించి సందేశం పంపి బదరికాశ్రమానికి బయలుదేరాడు. బృహస్పతి ద్వారక చేరుకున్నప్పుడు అతను సముద్రపు నీటిపై తేలుతున్న విష్ణువు యొక్క పవిత్ర విగ్రహాన్ని చూశాడు, కాని దానిని చేరుకోలేకపోయాడు. అతను వాయుదేవుడు మరియు అతని ముఖ్యమైన శిష్యులలో ఒకరైన వాయుని పిలిచాడు. వాయు, సముద్ర దేవుడు వరుణ సహాయంతో బృహస్పతి వద్ద విగ్రహాన్ని కడగడానికి భారీ అలలను సృష్టించాడు. అకస్మాత్తుగా పరశురామ మహర్షి ప్రత్యక్షమై తన గొడ్డలితో సృష్టించిన భూమి అయిన భార్గవ క్షేత్రంలో తగిన ప్రదేశంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించమని వారికి చెప్పాడు. ఋషి కోరిక మేరకు బృహస్పతి మరియు వాయు విగ్రహాన్ని తమ చేతుల మీదుగా తీసుకుని భార్గవ క్షేత్రంలో తగిన ప్రదేశాన్ని కనుగొనడానికి ఆకాశంలో దక్షిణ దిశగా ప్రయాణించారు. భార్గవ క్షేత్రానికి పడమటి వైపున సముద్రానికి అతి సమీపంలో వారు పచ్చని చెట్లతో చుట్టుముట్టబడిన పెద్ద అందమైన సరస్సును చూశారు. ఈ ప్రదేశంలో ఏదో దైవత్వం ఉందని బృహస్పతి మరియు వాయు గ్రహించారు. సరస్సు ఒడ్డున శివుడు మరియు అతని భార్య పార్వతి నృత్యం చేయడం వారు చూశారు. బృహస్పతి మరియు వాయు భూమిపైకి దిగి దివ్య దంపతులకు సాష్టాంగపడ్డారు. శివుడు వారి రాక కోసం వేచి ఉన్నానని, విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సరైన ప్రదేశం వారు నిలబడి ఉన్న ప్రదేశం మరొకటి కాదని చెప్పాడు. అప్పుడు శివుడు ఈ విగ్రహాన్ని బృహస్పతి గురువు మరియు వాయు ద్వారా ప్రతిష్ఠించనందున ఆ ప్రదేశాన్ని
గురువాయూర్ అని పిలుస్తారని మరియు భక్తులు కలియుగం యొక్క కష్టాల నుండి ఇక్కడ ఓదార్పు పొందుతారని ప్రకటించాడు. అది విన్న బృహస్పతి దైవ వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి దేవత కోసం ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. విశ్వకర్మ అవసరమైన అన్ని భాగాలతో నిమిషాల వ్యవధిలో ఆలయాన్ని నిర్మించాడు. బృహస్పతి మరియు వాయు విగ్రహాన్ని అవసరమైన అన్ని ఆచారాలతో ప్రతిష్ఠించారు. శివునికి తొలి పూజను నిర్వహించారు. ఇంద్రుని నేతృత్వంలోని దేవతలు పుష్పవర్షం కురిపించారు. నారద మహర్షి ఎన్నో పాటలు పాడాడు. విగ్రహాన్ని బృహస్పతి మరియు వాయు ప్రతిష్ఠించినందున ఈ ప్రదేశం గురువాయూర్ అని పిలువబడింది మరియు ఆ దేవత గురువాయూరప్పన్ అని పిలువబడింది, అంటే గురువాయూర్ దేవుడు. విష్ణువు వైకుంఠంలో ఉన్నట్లుగా ఇక్కడ తన పూర్తి శక్తితో నివసిస్తున్నాడని భావించారు. అందువలన ఈ ప్రదేశాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఈ కథ విన్న జనమేజయుడు తన కుటుంబంతో సహా గురువాయూర్కు వెళ్లి అక్కడ 1 సంవత్సరం ఉన్నాడు. ఈ రోజుల్లో అతను చాలా భక్తితో విష్ణువును పూజించాడు మరియు శివుడిని ఆరాధించడానికి మమ్మియూర్ ఆలయాన్ని కూడా సందర్శించాడు. చివరగా తన ఆరాధన ముగిసే ముందు రోజు అతను కృష్ణుని దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని వ్యాధి నయమైంది. భక్తులారా, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఆశీస్సులు పొందండి.